ప్రైజ్ దలా దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మనము ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా మనము దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. అనగా మనకు జవాబును దయచేస్తాడు. మనము కొన్ని సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని త్వరగా జవాబు వస్తాయి, కొన్ని లేటుగా ఆలస్యముగా వస్తాయి. అయితే మనము మన జవాబు వచ్చేంత వరకు దేవుని దగ్గర మొరపెట్టాలి. కొన్ని సమస్యలకు ఆలస్యముగా జవాబు రావడానికి కారణము మనము సరి చేసుకోవలసినటువంటి కొన్ని ఉంటాయి. మనము తెలుసుకోవలసినటువంటి కొన్ని ఉంటాయి. మన తప్పిదమ్ములు మనం గ్రహించడానికి కొన్ని సమస్యలు, కొన్ని మనకు ఇబ్బందులు, కొన్ని ఆటంకములు, కొన్ని అవమానములు మనకు కలుగుతూ ఉంటాయి. అవి మనము తెలుసుకొని గ్రహించుకొని మనం తిరిగి పశ్చాత్తాపపడడానికి కొన్ని సమస్యలకు జవాబు లేటుగా ఆలస్యంగా వస్తుంది. అందుకని మనము మొరపెట్టాలి. దేవుని దగ్గరికి జవాబు వచ్చేంత వరకు మొరపెట్టాలి. అయితే ఇంకా జవాబు రాలేదని మనము ప్రార్థనలు మొరపెట్టడం ఆపకూడదు. జవాబు వచ్చేంత వరకు మొరపెట్టాలి. ఈ సమస్య కారణం అని మనం గ్రహించాలి. ఈ తప్పిదముల కారణం మనం గ్రహించాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుడు తప్పక మాట్లాడతాడు. దేవుడు తప్పక జవాబునిస్తాడు. ఏ సమస్య అయితే బాధపడుతున్నామో దానికి సహాయము చేస్తాడు. అలాగే గూఢమైన సంగతులను మీకు తెలియజేసి అన్ని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము గ్రహింపలేనటువంటివి, మనము తెలుసుకోలేనటువంటి మన ప్రభువు గొప్ప జ్ఞానము గల దేవుడు. మన ప్రభువు ఆకాశాన్ని సమస్తమును చేయగలిగిన దేవుడు. అలా మనకు దేవుడు జ్ఞానమునిచ్చి, తెలివినిచ్చి, వివేచించి గూఢమైన సంగతులు అనగా మనకు దేవుని బిడ్డలమైన గ్రహింపాలైనటువంటి మర్మములను మనం బయలుపరుస్తాడు. మనం దానియేలు చూస్తూ ఉన్నాము. దానియేలు మర్మములను బయలుపరచే జ్ఞానమునిచ్చాడు. యేషాపు కూడా కలను దాని భావములను చెప్పడానికి దేవుడు సహాయము చేశాడు. అలాగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనం కనుగోలేనటువంటి, మనం తెలుసుకోలేనటువంటి, మనం చెప్పలేనటువంటివి ఎటువంటి సమస్యలకైనా దానికి జవాబును, అలాగే గూఢమైన సంగతులను, ఇక్కడ ఏం జరుగుతున్నప్పటికీ మనకు దేవుడు సంగతులను బయలుపరుస్తాడు మన ప్రభు. అలాగా దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదన్నావు తండ్రి. నాయన అయా నాయన గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేసే దేవుడ తండ్రి, స్తోత్రాలు అయా. మీరే వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.